ఒకరోజు రాధా కృష్ణుడి వేణిదానంలో మునిగిపోయి ఉండగా రాధాదేవి కృష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనంటుంది. కృష్ణుడు నవ్వుతూ నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? రాధా సరే అయితే నువ్వు కళ్ళు మూసుకో అని ఒక వస్త్రంతో రాధాదేవి కళ్లకు గంతులు కట్టి, రాధా ఇప్పుడు నువ్వు నన్ను కనిపెట్టగలిగితే నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైనదే అని నమ్ముతాను అని అంటారు. అప్పుడే అక్కడికి ఇంకో కృష్ణుడు వస్తాడు. దీనికి ముందు ఏం జరిగిందంటే, కృష్ణుడి దగ్గరికి కపటాసుర అనే రాక్షసుడు వచ్చి నేను రాధని ప్రేమిస్తున్నాను, నువ్వు రాధని వదిలే అని కృష్ణుడికి చెబుతాడు. దానికి కృష్ణుడు నవ్వుతూ రాధ నిన్ను ప్రేమించదు, నువ్వు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు అని అనడంతో కపటాసురుడు సరే అయితే నేను నీ రూపంలో మారి రాధని పొందుతాను అని శపథం చేసి కృష్ణుడి రూపంలోకి మారి రాధ దగ్గరికి వెళ్తాడు. రాధాదేవి సంతోషంగా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే రాధాదేవి కృష్ణుడు మారువేషంలో ఉన్న కపటాసురుడిని పట్టుకుంటుందో రాధాదేవి ముఖం మీద ఉండే చిరునవ్వు కోపంగా మారిపోయి ఎవరు నువ్వు నా కృష్ణుడివి కాదు అని అంటూ ఆమె తలలో ఉన్న నెమలిపించాన్ని తీసుకుని కపటాసురుడి ఛాతి మీద గుచ్చి అతని ఛాతి మీద గట్టిగా ఒక తన్ను తంతుంది. అంతే కృష్ణుడి వేషంలో ఉన్న కపటాసురుడు లోయలో పడిపోయి చనిపోతాడు. ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు నవ్వుతూ రాధాదేవి కళ్లకున్న గంతలు తీసేసి ఆమెను హత్తుకుంటారు.